కాంగ్రెస్ పార్టీ ఒక డెలిగేషన్ కూడా కలిసి రావడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు గుజరాత్లో స్వయంగా నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు అన్నటువంటి మీకు ఇప్పుడే ఈ మీటింగ్ అయిపోతే మీకు పంపిస్తా. నా గుజరాత్లో కూడా దూదేకుల ఇతరత్ర ఎవరైతున్నారో మొదటి నుంచి కూడా బీసీఈలో వస్తున్నారు. ఇప్పటికే వాళ్ళందరూ కూడా బీసీ రిజర్వేషన్ అక్కడక్కడ వారు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కూడా అయినట్టు సందర్భం మనం చూసినాం. ఇది కేవలం తెలంగాణలో కాదు, పక్కన మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, పక్కన గుజరాత్ ఆయన సొంతంగా ముఖ్యమంత్రుల సమయంలోనే చేసుకున్నామని చెప్పాను. ఈరోజు బీసీలకు సంబంధించి కులాలు మతాల పేరిట వాళ్ళ భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా మతాల పేరిట విడదీయాలని, ప్రాంతీయ భాష ప్రయుక్త రాష్ట్రాలకు విడదీయాలని చెప్పండి. అందుకే ఈరోజు భారత్ జోడో యాత్రను చేపట్టింది మా రాహుల్ గాంధీ గారు. అందులో ఈరోజు విజయం సాధించిన బీసీ కులగలను చెప్పండి సందర్భం తెలియస్తా ఉంది. ఇప్పుడు సరే కిషన్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి బలైన వర్గాలకు సంబంధించిన వారికి రిజర్వేషన్ కల్పించాలంటే దానికి ఒక ప్రామాణికత ఉండాలని అన్నారు. అంటే రాష్ట్రాలకు అవకాశం ఉంది, మేము మా కులగణన జరుపుకొని శాస్త్రీయ పద్ధతిలో మా దగ్గర ఇంతమంది బలహీన వర్గాల మేము ఈ విధంగా రిజర్వేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించబడడానికి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. సరే ఈరోజు మీరు కులగణన చేస్తామంటున్నారు, రానివ్వండి, మీ ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళినా మాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ బలహీన వర్గాలకు సంబంధించిన వారికి న్యాయం జరగాలనేటువంటి ఆలోచన ముందుకు పోతున్నాం. ఈరోజు రాష్ట్రాల వారిగా ఉన్నటువంటి హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం చూడకూడదు అనేటువంటి మాట కూడా సందర్భం తెలియజేస్తా ఉన్నాం. చూద్దాం, ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఏమో నా రాష్ట్రంలో ఒప్పుకోనంటే ఇది ఫెడరల్ ప్రభుత్వం మనది, ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా పోవాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రంలో ముస్లింలు బీసీలు కలుపుకోవచ్చు, ఇక్కడికి వచ్చాం.